సైలెంట్ స్క్రీన్స్ ది లాస్ట్ కాల్స్ ఆఫ్ తెలంగాణ. ఈ డాక్యుమెంటరీ ఇప్పుడే చూడటం జరిగింది గైస్. ఈ డాక్యుమెంటరీ 57 మినిట్స్ తో సన్నెక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఒక డాక్యుమెంటరీ గైస్, మూవీ కాదు. ఈ డాక్యుమెంటరీ బేసిక్ స్టోరీ ఏంటంటే తెలంగాణలో జరిగిన రేప్స్ అండ్ మర్డర్స్ అయితే మనం చూస్తాం. అసలు ఏంటంటే గైస్, ఈ డాక్యుమెంటరీ నేను చూడటమే పొద్దున చూసేసా. 6:30కి ఏమో స్టార్ట్ చేశాను, 7:30 కల్లా అయిపోయింది. ఏంటంటే మార్నింగ్ చూసే కదా, ఆ డాక్యుమెంటరీలో కేసులు అవి ఇవి చూస్తుంటే నాకు కొంచెం ఏదోలా అనిపించింది. డాక్యుమెంటరీలో మర్డర్స్ కావచ్చు, రేప్స్ కావచ్చు, కొంచెం బ్రూటల్ గా ఉంటాయి గైస్. లిటరల్లీ ఏంటంటే వాళ్ళ రేప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే మనకు ఆ ఫీల్ వస్తుంది అనమాట. అరే పాపం కదా ఇలా చేశారు ఏంట్రా అనిపిస్తుంది మనకు కూడా. అండ్ ఈ డాక్యుమెంటరీ నరేట్ చేసింది మన శృతి హాసన్ గారు గైస్. కాకపోతే ఏంటంటే మరీ అంత ఎక్కువ సేపు ఉండదు గైస్. మన శృతి హాసన్ గారి వాయిస్ అయితే స్టార్టింగ్ లో కొంచెం సేపు ఉంటుంది అంతే. ఇంకొకటి ఏంటంటే గైస్, ఈ డాక్యుమెంటరీ మన తెలుగు వాళ్ళందరూ చూడాలి. దీన్ని చూసి ఒక్కరి మారినా కానీ మన సంతోషమే. ఇలాంటివి ఎవరు చేయకూడదు, మళ్ళీ ఇంకొకటి రాకూడదు. లిటరల్లీ గైస్, డాక్యుమెంటరీలో సెకండ్ కేసు ఉంటుంది, అదైతే చాలా బ్రూటల్ గా ఉంది. ఇది ఒకటే కాదు, ఇంకా 2-3 ఉంటాయి అనమాట, అవి కూడా బ్రూటల్ గా ఉన్నాయి. మీరు నమ్మండి నమ్మకపోండి గైస్, నాకైతే ఇలాంటి చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అండ్ ఏదో రకంగా అనిపిస్తుంది. అందుకనే గైస్ నేను ఎక్కువగా ఇలాంటి సెన్సిటివ్ న్యూస్ అయితే చూడను. కాకపోతే ఏంటంటే ఇలాంటివి తెలుసుకోవాలి, కొంతమంది చూడాలి అంతే గైస్. సో మీరు డాక్యుమెంటరీ చూసారా? ఈ డాక్యుమెంటరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.